back to my YouTube channel. I am Honey. This video is all about examination pattern selection process for September 11 exam. Examination pattern for STB వచ్చేసి టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. టైర్ 1, టైర్ 2 అనమాట. టైర్ 1 వచ్చేసి అన్ని పోస్ట్ కోడ్ వాళ్ళకి సేమ్ అనమాట. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అంటే 2 అవర్స్. సో జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ జనరల్ మ్యాథ్స్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్. సో ఎవరైతే ఈ టైర్ 1ని క్లియర్ చేస్తారో 1:10 రేషియోలో సెలెక్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి మాత్రమే టైర్ 2 కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్స్గా ఉంది. పర్సనాలిటీ టెస్ట్ ఇది వచ్చేసి 20 మినిట్స్. ఇది ఫస్ట్ టైం మన సెప్టెంబర్ 11లో ఇంక్లూడ్ చేశారు. మేము రాసినప్పుడు సెప్టెంబర్ 10లో ఈ పర్టికులర్ పర్సనాలిటీ టెస్ట్ అనేది లేదనమాట. అండ్ పార్ట్ 2 వచ్చేసి టెస్ట్ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్. మీరు ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేశారో దాని రిలవెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అండ్ 120 మినిట్స్. సో మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఏ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టైర్ 1 కండక్ట్ చేస్తారు. ఇది అనేది సిబిటి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో అన్ని పోస్ట్ కోడ్ వాళ్ళకి సేమ్ పేపర్ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ డ్యూరేషన్. సో దీంట్లో వచ్చేసి జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ జనరల్ మ్యాథ్స్ 40 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్. అండ్ టైర్ 1 క్లియర్ చేసిన వాళ్ళు టైర్ 2 రాయాల్సి ఉంటుంది. టైర్ 2 వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఉంది. పార్ట్ 1 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్, ఇది 20 మినిట్స్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ స్పెసిఫిక్ టెస్ట్ అనమాట. సో టెక్నీషియన్స్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది ఒకటి స్పెసిఫిక్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఐటీఐ లెవెల్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీని టైం వచ్చేసి ఏంటి ఎంత అనేది మనకి డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ టైం ఉంటుంది. అది వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్లో మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ ఎస్టీఏబీ పోస్ట్కి చూద్దాము. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టైర్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ టైర్ 2కి వచ్చేసి 40%. అది ఎవరికి? యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ 35% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. సో టైర్ 1 ఎగ్జామినేషన్ మెరిట్ ప్రకారము 1:10 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనేది టైర్ 2కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఏ చూద్దాం. సో స్క్రీనింగ్ క్రైటీరియా ఏంటి అంటే టైర్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ టైర్ 2 అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఫర్ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి అండ్ 35% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. సో టైర్ 1లో 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారు టైర్ 2కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ టైర్ 2లో 1:8 పీపుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి ట్రేడ్ టెస్ట్కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్. ఎవరైతే డిఆర్డిఓలో లాస్ట్ 2 ఇయర్స్ అప్రెంటిస్గా చేశారో వాళ్ళకి ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఎక్సెప్షన్ అన్నమాట. సో బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 సిబిటి పార్ట్ 2లో ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్స్ అనమాట. ఇది సెప్టెంబర్ 11లోనే ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేశారు. సో ఎగ్జామ్ రాసేవాళ్ళు జాగ్రత్తగా చూసి ఆన్సర్స్ పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.